మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని అధికారులు సీజ్ చేయడం నాగార్జునసాగర్లో సంచలనంగా మారింది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే భగత్ ని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులు భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు కావాలని తన ఇల్లు సీజ్ చేశారని నోముల భగత్ పోలీసుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంట్లో విలువైన వస్తువులున్నాయని ఎందుకు సీజ్ చేశారో కారణాలు చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. నోముల భగత్ సాగర్ వెళితే శాంతి భద్రతలు అదుపు తప్పాయని భావించి ఆయనను అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు సాగర్లోని ఎన్ఎస్పీ అధికారులు సీల్ చేసిన ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. ఆందోళన చేపడుతున్న సమయంలో కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ఇంట్లోనే సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో ఆందోళన చేపట్టారు. సీల్ విషయంలో సాగర్ డ్యాం ఈఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు సాగర్లో హిల్ కాలనీలో నివాసం ఉన్న ఇల్లు మాజీ శాసనసభ్యులు నోముల నరసింహయ్య ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరు మీద ఆ ఇంటిని అలాట్మెంట్ చేసుకున్నారని దానిపై ప్రభుత్వ నిధులతో మరమ్మతులు కూడా చేయించాలన్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ వారు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయిన ఆ నివాసాన్ని కాంగ్రెస్ సభ్యులకు అప్పగించాల్సి ఉంది అన్నారు. ఈ విషయంలో పలుమార్లు నోటీసులు అందజేసినా స్వయంగా మాట్లాడినా కూడా స్పందించలేదన్నారు. దీంతో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆ నివాసాన్ని దానిలోని సామాగ్రిని తరలించి సీల్ వేసి రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ సాగర్లో తాను నివాసం ఉన్న ఇంటిని తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా అక్రమంగా ఎన్ఎస్పీ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారంతో స్వాధీనం చేసుకోవడం అన్యాయం అన్నారు. ఈ విషయంలో ఆందోళన నిర్వహించి న్యాయపరంగా పోరాటం సాగిస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నివాసం సీజ్ చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.